ఒకవైపు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. పెట్టిన పెట్టుబడి కాదు కదా! కూలీ డబ్బులు కూడా రాక పాపం పంటను అలానే పొలాల్లోనో, రోడ్ల సైడో వదిలేస్తూ ఉన్నారు. అరటి రైతులను చూస్తూ ఉన్నాం. వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు రోజు చూస్తూనే ఉన్నాం. గలలు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళి మాది కొనుక్కోండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎంత ఇబ్బందులు ఒక ఆ రైతులని కాదు, ప్రతి రైతులు ఇబ్బందులే పడుతూ ఉన్నారు. ఆ నెట్టింట కూడా చర్చ జరుగుతూ ఉంది. సినిమా టికెట్లు ఇష్టం వచ్చినట్లు పెంచుకునే అవకాశం ఇచ్చే ప్రభుత్వాలు, సినిమా హీరోల మీద ప్రభుత్వాలకు ఉన్నంత ప్రేమ రైతుల మీద ఎందుకుండదు? ఎందుకు వాళ్ళని గాలికి వదిలేస్తారు అని నెట్టింట కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఐబొమ్మ రవి ఎపిసోడ్ కూడా నడుస్తూ ఉంది. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు? విపరీతమైన రేట్లు పెంచుకొని అటువంటి వాళ్ళు వచ్చారు అని ఐబొమ్మ రవికి ఫుల్ మద్దతుగా జనం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది, ప్రభుత్వాల మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఇదే టైంలో బాలకృష్ణ గారి అఖండ 2కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹600 ప్రీమియం టికెట్ ధర ప్లస్ జీఎస్టీ వసూలు చేసుకునే అవకాశం కల్పించుకుంటూ 10 రోజుల పాటు సినిమా టికెట్ మీద ప్లస్ ₹100 ఎక్స్ట్రా వసూలు చేసుకునే అవకాశం కల్పించుకుంటూ వాళ్ళ నిర్ణయం తీసుకోవడం మీద ఒక్కసారిగా సోషల్ మీడియా ఫైర్ అయింది. కరెక్టు. ఎప్పుడైతే సోషల్ మీడియా రైతుల సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారో, ఎప్పుడైతే సినిమా వాళ్ళ దోపిడీ మీద మాట్లాడుతూ ఐబొమ్మ రవికి మద్దతుగా మాట్లాడుతున్నారో, అదే టైంలోనే నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా అండ్ దానికి మళ్ళీ ప్రీమియర్ షో టికెట్లు అని చెప్పి ₹600 ప్లస్ జీఎస్టీ అని చెప్పి పెంచుకునే అవకాశం, ఫస్ట్ 10 రోజుల పాటు ₹100 పెంచుకునే అవకాశం. దీని మీద నెటిజన్స్ అయితే అన్ని వైపుల నుంచి తీవ్రమైన విమర్శల దాడి ఎక్కువ పెట్టారు. ఇదేంది ఇది? రైతులు పంట రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు, వదిలేస్తూ ఉన్నారు, కష్టాలు కన్నీళ్ళు. మరోవైపు రైతుల ఆత్మహత్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటప్పుడు మళ్ళీ వీళ్ళ సినిమా టికెట్లు ప్రభుత్వాలు వీళ్ళదైతే మాత్రం ఇష్టరీతిన పెంచుకుంటారా? ఇలాంటి వాళ్ళకి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఇంకా 10 మంది రావాలి అని చెప్పి అఖండ 2కు ప్రీమియర్ టికెట్లు పెంచుకుంటూ ప్రీమియర్ షోలు అని చెప్పి ₹600 పైగా టికెట్టు సినిమా అభిమానం ఉంది కదా అని చెప్పి ఇష్టరీతిన దోచేసుకుంటూ పోతారా అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు నెట్టింట కనిపిస్తూ ఉన్నాయి. కరెక్ట్ టైంకి బాలకృష్ణ గారు దొరికారు. రైతు సమస్యలు ఓ పక్క, ఐబొమ్మకు మద్దతుగా మరోవైపు సినిమా వాళ్ళ మీద వ్యతిరేకత, ప్రభుత్వాల మీద వ్యతిరేకత కనిపించేటప్పుడు బాలకృష్ణ సినిమాకు ప్రీమియర్ షోలని, టికెట్ ధరలని 600 వచ్చారు. మామూలుగా గట్టిగా దొరికారు. కనీసం తనకు మద్దతుగా ఎవరైనా మాట్లాడదామన్నా కూడా అక్కడో ఎక్కడో ఎవరో మాట్లాడే వాళ్ళు కనిపిస్తూ ఉన్నా ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేకపోతూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో సోషల్ మీడియా బాగా ఫైర్ మీద ఉన్నప్పుడే ఈ అఖండాకు ₹600 సినిమా టికెట్ అనేది కాసేంత పెట్రోల్ పోసినట్లు అనిపించింది.